మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత వాతావరణ శాఖ దక్షిణ భారతదేశానికి అలర్ట్ ఇచ్చింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉంది అంటూ కూడా ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా మారింది. మరో రాబోయే 24 నుంచి 48 గంటల పాటు ఇది ముఖ్యంగా ముందు కదులుతూ అంటే పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇది మరింత బలపడే అవకాశం ఉందని చర్చ జరుగుతుంటోంది. ఇప్పటికే ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడులో ఇన్ఫాక్ట్ తమిళనాడులో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. శ్రీలంక తమిళనాడు మధ్య తీరాన్ని తాకింది. ఈ తాకిడి నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిణామాలు మారుతున్నాయి. ఈ ఇంపాక్ట్ మనకి రాయలసీమ మీద కూడా ఉంది. రాయలసీమతో పాటు కోస్తా ఆంధ్రతో పాటు అంటే ఉత్తరాంధ్ర అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి ఉభయ కోస్తా జిల్లాలకు సంబంధించి కోస్తా ఆంధ్ర రాయలసీమ మీద ఇంపాక్ట్ ఉంది. ఈ నేపథ్యంలోనే వర్షాలు కురుస్తున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన జారీ చేసింది ఆంధ్రప్రదేశ్కు భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఒకసారి నేను మీకు మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే కనుక ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు భారతదేశానికి సంబంధించి. ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి అల్పపీడనం. ఈ అల్పపీడనం కాస్త శ్రీలంక అలాగే తమిళనాడు ఇక్కడ తీరాన్ని తాకింది. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. కాస్త నేను క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్ మీరు చూస్తే కనుక ఇదిగో చెన్నైతో పాటు సేలం ఈ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం నమోదవుతుందో మీరు చూడొచ్చు. నేను ఇంకా క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇటు శ్రీలంకతో పాటు ఉత్తర శ్రీలంకతో పాటు తమిళనాడుకు సంబంధించి కోస్టల్ ప్రాంతంలో ఇటు చెన్నై కాంచీపురం ఇప్పటికే ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే తిరుచిరాపల్లి ఈ ప్రాంతాల మీద దీని ప్రభావం ఇప్పటికే మనకు అనిపిస్తోంది. దానికి సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా రాబోయే 48 గంటల పాటు దీని ప్రభావం ఉండబోతోందా లేకపోతే 24 గంటల పాటు ఉండబోతుందా? ఒక్కసారి ఐఎండీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఇటు అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. అలర్ట్స్ నేపథ్యంలో ఒక్కసారి ఆ రిపోర్ట్ ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆ రిపోర్ట్ చూసేద్దాం. ఆ తర్వాత ప్రస్తుతం ఎక్కడ ఉంది అనేది కూడా చూసుకునే ఇన్ఫాక్ట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. బలపడిన అల్పపీడనం ఇప్పుడు శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతం మీద ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక తమిళనాడు తీరాల వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది. ఇది ప్రభావంతో డిసెంబర్ 12 అంటే రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది. ఆ ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. గ్రీన్ గా ఉన్న ప్రాంతాల్లో ఎటువంటి సినారియో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది దానికి సంబంధించి మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఎక్కడ ఉంది అల్పపీడనం, ఎక్కడ ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఎటువైపు వెళుతుంది అనేది ఒకసారి నేను మీకు ఐఎండీకి సంబంధించి శాటిలైట్ ఇమేజ్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు. ఎప్పటికే దీని ప్రభావం మీరు చూస్తే కనుక ఇది మొదట్లో ఇటువైపు వెళుతుంది అనుకున్నారు. అంటే శ్రీలంకకు సంబంధించి పశ్చిమ వైపు వెళుతుంది అనుకున్నారు. అంటే ఈ డైరెక్షన్లో వెళుతుంది అనుకున్నారు. కానీ ఇది కాస్త పశ్చిమ వాయువు దిశగా కదులుతోంది. ఇటువైపు ఈ డైరెక్షన్లో మీరు చూడొచ్చు. ఈ డైరెక్షన్లో కదులుతున్న ఆ సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఇదిగో. సో ఈ నేపథ్యంలోనే ఇటు తమిళనాడు ఇప్పుడు ఇది ఏ డైరెక్షన్లో కదులుతుందంటే కనుక ఇన్నాళ్ళు ఇది పశ్చిమ వైపు కదులుతుందేమో అనుకున్నారు. పశ్చిమ వైపు కదులుతుందేమో అనుకున్నారు. కాదు, పశ్చిమ వైపు కదలట్లేదు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఈ నేపథ్యంలోని దానికి సంబంధించి డైరెక్షన్ చూస్తే కనుక ఇటు తమిళనాడు, రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్ర మీద ఇంపాక్ట్ ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మీద మనకి ఎక్కడా కూడా ఇంపాక్ట్ కనిపించట్లేదు. కానీ కోస్టల్ ఏరియాస్లో మాత్రం ఆ ప్రభావం మనకి కాస్త కనిపించే అవకాశం ఉంది. అంటే ఇటు విశాఖపట్నం నుంచి మొదలు పెడితే ఇటు కాకినాడ కావచ్చు, దాంతోపాటు ఇటు మీరు చూస్తే చెన్నైకి సంబంధించి ఇంతవరకు కూడా అంటే నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాల మీద కూడా ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. దాంతోపాటు కాస్త కర్ణాటక మీద కూడా ఉంది, కేరళ మీద కాస్త మనకి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మీరు ఆ మ్యాప్ని చూడొచ్చు. ఇది పశ్చిమ వాయువు దిశగా కదులుతోంది. పశ్చిమ వాయువు దిశగా కదులుతున్న సందర్భానికి సంబంధించి మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే విండ్ డైరెక్షన్స్ గాలుల తీవ్రత ఇటువైపు ఉంది. దాంతోపాటు ఎలా కదిలే అవకాశం ఉంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను జూమర్కి సాయంతో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి విండీ సహాయంతో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి మీరు చూడొచ్చు. ఇక్కడ అల్పపీడనానికి సంబంధించేటువంటి సినారియో ఉంది అనేది ఇది విండీ సాయంతో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు చూస్తే కనుక ఇక్కడ మనకు క్లియర్ కట్గా కనిపిస్తోంది.
మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. దీని ప్రభావం ఇటు ఆ వాతావరణ మార్పులు కూడా వాతావరణ మార్పులకు సంబంధించి మీరు చూడొచ్చు. సో ఈ సినారియోలో మీరు చూస్తే కనుక ఇక్కడ ఇటు శ్రీలంకకు సంబంధించి శ్రీలంకకు దగ్గరలో ఇంకా కాస్త జూమ్కి వెళ్దాం. ఇదిగో ఇక్కడ మీరు చూస్తే కనుక శ్రీలంకకు దగ్గరలో మనకు కనిపిస్తోంది. తమిళనాడు మీద ఇటు ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగుతోంది. ఒక్కసారి ఇక్కడ నేను మీకు డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అల్పపీడనం ఉందా లేకపోతే అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. వీటికి సంబంధించి డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ నేపథ్యంలోనే ఏం జరిగే అవకాశం ఉంది అనేది కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగోండి మనకి ఇంపాక్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇదిగో ఆ ఇంపాక్ట్ మీరు చూస్తున్నారు కదా. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉందనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుందని చెప్పుకోవాలి. ఒకసారి నేను జూమర్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జూమర్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఏ డైరెక్షన్లో ఉంది, ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది అనేది మీరు చూస్తే ఇక్కడ మనకి దీంట్లో మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది ఎటువంటి సినారియో ఉండబోతుంది అనేది. ముఖ్యంగా రేపు 11-12 తారీఖులకు అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని జిల్లాలకు అంటూ చెబుతోంది. ఈ నేపథ్యంలో నేను టైమర్ ఆన్ చేస్తున్నాను సో దట్ మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగో ఇలా ముందుకు కదులుతోంది. ఇటు బెంగళూరు వైపు వెళుతోంది, అంటే కర్ణాటకను టచ్ చేస్తోంది. కేరళ మీద కూడా కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. మీరు చూస్తే కనుక కాస్త నేను జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను సో దట్ మనకి కాస్త క్లియర్గా ఉంటుంది. ఇదిగోండి అలా మనకి కేరళ మీద కూడా ఇంపాక్ట్ చూపించబోతుంది. కర్ణాటక మీద ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇదిగో ఇక్కడ ఈ ప్రాంతాల మీద అంటే మనకి రాయలసీమ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ చూపించచ్చైతే మనకు అందుతున్న సమాచారం. రేపు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కోస్టల్ ఏరియాస్కి సంబంధించి ఆ ఇంపాక్ట్ కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తమిళనాడు మీద మాత్రం దీని ప్రభావం ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇస్తోంది, ఐఎండీ ఇస్తున్న రిపోర్ట్ ఏంటి, ఎటువంటి అలర్ట్ ఇస్తోంది, మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మ్యాప్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సో ఐఎండీ ఇచ్చిన రిపోర్ట్ ఇదిగోండి. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ మీరు చూస్తే కనుక ఇదిగో ఇక్కడ ఉంది. A well-marked low pressure area over southwest Bay of Bengal of Sri Lanka coast. It is likely to cause heavy to very heavy rainfall over South Peninsular India on 11th and 12th December. Interesting గా చెప్పాలంటే దాదాపుగా మొన్న అనుకుంటా 10 నుంచి 13వ తారీఖు వరకు 3 రోజుల పాటు అలర్ట్ ఇచ్చింది. 3 రోజుల పాటు అలర్ట్ ఇచ్చిందని చెప్పుకోవాలి. కానీ ఈ రోజు చూస్తే కనుక 2 రోజులు అంటే కాస్త ఆ టైం తగ్గినప్పుడు ఒక రోజు దాదాపు మనకి తగ్గినప్పటికీ ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం ఉంది. అల్పపీడనం అన్నారు. అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. వాయుగుండంగా మారే అవకాశం ఉందని మరొక చర్చ జోరందుకుంటోంది. అయితే వాయుగుండానికి సంబంధించి ఆర్టీవీ ఎక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఇది కాస్త చర్చ అయితే మాత్రం జరుగుతోంది. కానీ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందంటే చర్చ జరుగుతోంది. సో దానికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ మనకి ఎక్కడ రావట్లేదు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారుతుంది అనేది. ఈ తీవ్ర అల్పపీడనమే వాయుగుండమా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో దీనికి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఒక్కసారి ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది. ఇదిగోండి కేరళ, మాహి, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం అండ్ రాయలసీమ హెవీ రెయిన్ఫాల్. ఒక్కసారి హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. హెవీ రెయిన్ఫాల్ అంటూ చెప్పడం జరుగుతోంది. భారీ వర్షాలు కురవచ్చు. హెవీ రెయిన్ఫాల్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ వెరీ లైక్లీ ఆన్ 11th and 12th December. భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి 11-12 తారీఖుల్లో, అంటే ఈ రోజు రేపు. ఎందుకంటే తీరాన్ని తాకుతున్నప్పుడు పశ్చిమ వాయువు దిశగా కదులుతోంది. సపోజ్ మన మ్యాప్ ఇలా ఉంది.